అమ్మవారు ఏం ప్రాబ్లం లేదు, అసలు చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. అమ్మవారి దర్శనం ఎప్పుడెప్పుడు వస్తుందని ఎంత చూస్తూ ఉంటామండి. అమ్మవారికి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేవంత్ రెడ్డి ఆయన ఆధీనంలో చాలా మంచిగా మహిళలకు స్థానం ఇచ్చాడు. ఎలాంటి కిరికిరి లేకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. తెలంగాణ దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. అంటే రేవంత్ రెడ్డి మన తెలంగాణ ప్రపంచంలో ఆడవాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ముందు స్థానం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అది మాకు చాలా సంతోషం అయింది. ఇంకా కూడా చాలా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ తర్వాత కూడా రేవంత్ రెడ్డి రావాలని మా సంకల్పం. చాలా బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎప్పటికి ఇలానే చేయాలని కోరుకుంటున్నాము. బోనాలకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని విధాలుగా ఏర్పాట్లు బాగున్నాయి. ఎక్కువ మామూలుగా తెలంగాణ టిఆర్ఎస్ ఉన్నప్పుడైతే కొంచెం బోనాలు తీసుకెళ్ళడానికి అది చాలా ప్రాబ్లం ఉండేది. బట్ ఇప్పుడు అందరికి సమానత్వంగా అందరికి చాలా ఏం ప్రాబ్లం లేకుండా మంచి ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. హ్యాపీ బోనాలు ఎవ్రీవన్. చాలా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. ఉజ్జయిని మహాకాళి ఆషాఢ బోనాలు 2025 కి విచ్చేసిన భక్తులందరికీ మా భక్తులందరి తరఫున అందరికి శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా సాగుతున్నటువంటి బోనాల జాతరకి భక్తులందరూ అమ్మగారి చల్లని దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి సార్. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేదు. లైన్ లో కంబైన్డ్ గా విత్ ఫ్యామిలీ పంపిస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఏర్పాట్లు ఇంకా పూర్తి స్థాయిలో బహుశా జరగలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఏర్పాట్లు ముమ్మరంగా కాలేదు. ఇంకా పబ్లిక్ ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి జరిగే అవకాశం ఉంది. మేము ఉండేది ఇక్కడేనండి, సికింద్రాబాద్. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి. బోనాలు సాగాలు సెపరేట్ లైన్. ఓకే, ఇట్స్ గుడ్. అండ్ ఎవ్రీ ఇయర్ మాకు అమ్మవారి దర్శనం ఎప్పుడెప్పుడు వస్తుందని ఎంత చూస్తూ ఉంటామండి. అమ్మవారికి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 20 minutes, హార్డ్లీ 20-25 minutes అండి. అంటే ఒక బోనం పైన ఒకరిని అలౌ చేస్తున్నారండి. సో మిగతా వాళ్ళంతా వేరే లైన్ లో వెళ్ళిపోతున్నారండి. ఇట్స్ ఓకే. అంటే ఓకే, బాగా చేస్తున్నారు. కాకపోతే చాలా రద్దీ, చాలా సేపు అయింది నిల్చొని. మేము చాలా సేపు అయింది, 1 hour అయిపోయింది. కొంచెం ఫాస్ట్ ఎత్తుకున్న వాళ్ళకి. అంతకు ముందు కొంచెం ఫాస్ట్ ఉంటుండే, కొంచెం ఇప్పుడు స్లో అయింది. పక్కకి ఏర్పాట్లు ఏం బాగాలేదు. నీళ్ళవే ఏం లేవు. 7 ఒక్కళ్ళు కూడా ఇలా ఇప్పటి వాటర్ ప్యాకెట్ ఇక్కడ లోకల్ సికింద్రాబాద్. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి సార్. ఒక హాఫ్ అన్ అవర్ పైన వాటర్. బోనం వెంబడి ఒక లేడీస్ గానీ జెంట్స్ గానీ అలౌ చేస్తే ఆ స్పెషల్ బాగుంటది. ఎందుకంటే వెంబడే లేడీస్ కు బ్యాక్ సైడ్ డోర్ నుంచి తెలియదు. గల్లీలో లాస్ట్ సారి రాణిగంజ్ మొత్తం తిరిగారు, అది ప్రాబ్లం. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి చాలా బాగుంది. చాలా బాగుంది. లాస్ట్ 2 years నుంచి ఇది 3rd year నేను ఎత్తుకోవడం. అవును, ఏం లేదు, మంచిగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడే మాది లోకల్ అండి. బాగున్నాయి. కాకపోతే చాలా బోనం ఉన్న వాళ్ళకి కొంచెం లైన్ తక్కువ ఉంటే బాగుంటది. లాంగ్ డిస్టెన్స్ పెట్టారు. మేము నియర్ బై అయినా కానీ అన్ని ఏరియాస్ కొన్ని బ్లాక్ చేసేసారండి. అవి బార్గెట్ చేయకుండా ఓపెన్ పెడతారు. అవునండి, కానీ బోనాలకి ఎక్స్క్యూజ్ చేయాలి కదా, కొంచెం స్పేస్ వదిలి బార్గెట్ చేస్తే బాగుండేది. బాగుందండి, ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. బాగుందండి, అన్ని బాగున్నాయండి. అదొక్కటే అంతే. ఇక్కడే అండి,
బార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి, అది లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది మాకు నడవడానికి. నార్మల్ గా మేము నడుస్తాం గానీ బోనాలకు ఎక్స్క్యూజ్ చేయాలి. మేము ఇక్కడే బ్రౌన్ అండ్ బాటప్ ఇక్కడే. ఓకే, విఐపీస్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. రిమైనింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. 40 minutes అవుతుంది. బోనాలు ఎత్తుకొని మోర్ దెన్ 40 minutes అవుతుంది. ప్రత్యేకం క్యూ ఆల్రెడీ ఉంది, బట్ విఐపీస్ వస్తే ఇది డిస్టర్బ్ చేయకూడదు అని. దట్స్ ఇట్. ఇక్కడే మేము ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడే ఇక్కడ మంచిగా ఉన్నాయి. కొంచెం ఉంటది కదండి. చాలా బాగుంది, చాలా రష్ గా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము, 20 years నుంచి వస్తూనే ఉంటాము. అమ్మవారు చాలా అనుకున్నది అవుతుంది అనే నమ్మకంతో ఇక్కడికి వస్తూనే ఉంటాము. చాలా బాగుంది. కాకుంటే చాలా రష్ గా ఉంది. క్యూలో అంటే ఒక 1/2 hour అయింది, కానీ బాగుంది. చాలా చాలా బాగుంది. అమ్మవారి మయమతు అని ఇక్కడికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము ఇక్కడికి అమ్మవారి దగ్గరికి. రెండు గంటల సేపు బాగా అనిపించింది. మేము 2 గంటల సేపు పైన మేము 30 ఏళ్ళు అవుతుందండి చేస్తున్నాం. కుమ్మరగూడ మాది. అనుకున్నాను, చాలా బాగా జరుగుతున్నాయి అసలు. మేము అక్కడ బాట దగ్గర నుండి వస్తున్నాం, కుమ్మరగూడ నుండి వస్తున్నాం. కుమ్మరగూడ ముచ్చాలమ్మ దగ్గర నుండి వస్తున్నాం అండి. మేము ఎత్తుకొని 2 గంటలు అవుతుందండి. 2 గంటలు అవుతుంది. ఇంకా పబ్లిక్ పంపించట్లేదు. పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు. అక్కడ పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు. ఒకరే వెళ్ళాలి అని చెప్పి పిల్లలు ఎక్కడ పోతారు? మళ్ళా కొబ్బరికాయలు అన్ని తీసుకోవాలి కదండి, పట్టుకోవడానికి రావాలి కదా, అందుకని చెప్పి అలాగైందండి. సరే 30 years నుంచి అనిపిస్తుంది. అంటే తొందరగా పంపిస్తున్నారు. చేస్తారు. బోనాలకు సపరేట్, మామూలు వాళ్ళకు సపరేట్. 1/2 hour అవుతుంది. బోనాలది సపరేట్, కానీ పంపించారు అట్లా. సరిగ్గా చేస్తా మెయింటెనెన్స్ మాత్రం. పబ్లిక్ బోనాలు ఎప్పుడు వచ్చిన ఫ్యామిలీని వదిలేసి ఒక్కరు పోవాలంటే మిగతా రోడ్డు మీద నిలబెట్టాలనా? ప్రతి ఏడాది పంపిస్తుండే. ఇప్పుడు అడిగిన వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళకూడతా అంటున్నారు డైరెక్ట్. పోలీసుల కోసం జాతర వాటర్ లేవంటే వాటర్ ప్యాకెట్లు అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ లైన్ బాగుంది ఏర్పాటు, బాగుంది. చేంజెస్ ఉన్నాయి. కొంచెం లైన్లలో పోవడము చేయడము. గంట అవుతుంది అట్లయినా కూడా. లాస్ట్ ఇయర్ బాగుంది. ఈ ఇయర్ కొంచెం ఇబ్బందిగా ఉన్నది. పోవడం రావడము, వదలడము, చాలా మంది వదలడము, జనాలు ఎక్కువ ఊళ్ళో. 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తాం. రేపేముండదు, జాతర ఉంటది కదా. బోనాలు